అలా పురుషోత్తం సినిమా చూసి వచ్చినాం అలా చెప్పాలంటే రాజ్ తరుణ్ గారు ఛానల్ తర్వాత ఒక కొత్తగా చూసినాం. ఈ సినిమా చూస్తే ఒక డిఫరెంట్గా ఉన్నారు రాజ్ తరుణ్ గారు. ఎందుకంటే ఈ సినిమా రాజ్ తరుణ్ కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మధ్యలో 4-5 సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గర కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ మన ఒక రమణకృష్ణ గారు కానీ ప్రకాష్ బ్రహ్మానందం గారు చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు ఇలా. ఎందుకంటే ఈ సినిమా రైతుల కోసం ఉంటుంది. ఇది మెయిన్ రైతుల సినిమా. ఈ సినిమా చూసిన రైతులు చూసిన వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. పేదోళ్ళకి చాలా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఒక డిఫరెంట్గా ఉంది. అంటే రాజ్ తరుణ్ కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి కథలతో వచ్చింది ముంగడికి. ఈ చిన్న సినిమా అయినా మంచి పెద్ద సినిమా లెక్క తీసుకోపోయారు. ఇదే సినిమా పెద్ద హీరోలకి ఇచ్చిన ఇంకా బాగుంటుంది. కానీ ఈ రాజ్ తరుణ్ కూడా ఇంకా చాలా బాగా సెట్ అయిన సినిమా. కొత్తగా అయినా డిఫరెంట్గా తీసిన రాజ్ తరుణ్ గారు. మెయిన్ చెప్పండి హీరోయిన్ కూడా చాలా కొత్తగా తీసిరు. ఆమె కూడా మంచి బాగా నటించింది. ఆమె హిందీ అక్కడి నుంచి వచ్చిన ఆమె తెలుగులో కూడా బాగా నటించింది. ఆమె చాలా డిఫరెంట్గా చూపించారు హీరోయిన్ కూడా. ఇది ఒక సినిమా ఫ్రైడే వచ్చిన చిన్న సినిమా అయినా కూడా మంచిగా ఒక సక్సెస్ఫుల్ రన్నింగ్ నడుస్తుంది సినిమా. పబ్లిక్లో కూడా మంచి పేరు వచ్చింది సినిమాకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కథ కూడా కొత్తదనం ఉంది. ఒక డిఫరెంట్గా ఉన్నది. అంటే సూర్యని కూడా ఎక్కడ బోర్ అనేది లేకుండా మంచిగా పెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ అంటారా, ఒక లవ్ స్టోరీ అంటారు. ఇది ఒక రైతుల కోసం ఉంటుంది. లవ్ స్టోరీ ప్లస్ ఒక రైతుల కోసం ఉంటుంది. ఇది లవ్ స్టోరీ ఉంటుంది, ఒక రైతుల కోసం ఉంటుంది సినిమా ఇది. అంటే రాజ్ తరుణ్ గారి మధ్య ఒక కేసులో ఇరుక్కున్నది. ఆ ఎఫెక్ట్ ఏమైనా ఈ మూవీ పైన పడుతుంది అంటారా? అన్న ఒకటి చెప్పాలి నాన్న, సినిమానే బయటి విషయం అన్నది. అది బయటి వరకు. ఇది మనం సినిమా చూసినామా ఎంజాయ్ చేసినామా అంతవరకే. అది దానికి దీనికి పోల్చొద్దు. అది అక్కడిది బయట విషయం బయటిది. అది మనం సినిమాకి వచ్చినామా సినిమా చూసినామా రాస్తున్న యాక్టింగ్ ఎలా ఉంది సినిమా ఎలా ఉంది అడుగు చెప్తా. సినిమా మాత్రం చాలా బాగుంది. అలాంటివి అక్కడివి అలా అవుతుంటే పోతుంటే అది మనకు సంబంధం లేదు. ఈ సినిమా దగ్గర అడగండి చెప్తా. సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉంది. అంటే రాజ్ తరుణ్ గారు వరుసగా ఫ్లాప్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఈ మూవీతో ఏమైనా కంబ్యాక్ అని వచ్చి సినిమా ఈ సినిమా నుంచి కంబ్యాక్ రాస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే నటన అనేది బాగా చాలా లాస్ట్ కంటే ఈ సినిమా చాలా సినిమాల తర్వాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా చాలా డిఫరెంట్గా తీసిండు, కొత్తగా తీసిండు. ఈ సినిమా చూస్తే మనకు చాలా రైతుల కోసం మెయిన్ పేదలు చూస్తే మాత్రం చాలా ఇది కనెక్ట్ అయ్యే సినిమా. ఇది ఒక హార్ట్ టచింగ్ సినిమా. ఇది చాలా మంది చూసే పేదలు చూస్తే ఇది చాలా కనెక్ట్ అయితే మెయిన్ రైతులు చూడాలి సినిమా. ఇది చాలా బాగుంది. అంతమంది సీనియర్ యాక్టర్స్ ముందు ఇతను డామినెంట్గా ఉన్నాడా యాక్టింగ్ ఏమన్నా, లేకపోతే అట్లా ఉండదు. ఇప్పుడు రమణకృష్ణదే, ప్రకాష్ బ్రహ్మానందం యాక్టింగ్ ఉంటుంది. రాస్తాను హీరో కాబట్టి హీరో యాక్టింగ్ ఎలా ఉండాలో ఎలా చూపించాలో ఆయన యాక్టింగ్ ప్రకారం ఆయన యాక్టింగ్ చేసుకుంటూ వచ్చిండు. వాళ్ళ యాక్టింగ్ వల్ల అలా ఉన్నది. కాకపోతే హీరోకి ఎక్కువ ఫోకస్ ఉంటే కూడా హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుంది. ఒక కొత్తగా ఒక డిఫరెంట్గా చూపించారు. ఓకే, ఈ సినిమా మాత్రం కంపల్సరీ రైతులు చూడాలి సినిమా. ఇది కనెక్ట్ అయ్యే సినిమా, కంపల్సరీ చూడాలి. ముందు చెప్తే కంపల్సరీ చూడాలి. ఇది అర్థం చేసుకున్నాక అర్థమైతే సినిమా. డైరెక్టర్ గారు మంచిగా తీసిన సినిమా, ఒక డిఫరెంట్గా తీసిన సూపర్ సూపర్ సూపర్. పురుషోత్తమా, రాముడు మంచి బాలుడని చరిత్రలో చదువుకున్నాము. రాముడి సినిమాలు చూసాము, రాముడి చరిత్ర చదివాము. రాముడు తండ్రి మాట జవదాటకుండా 14 ఏళ్ళు అడవికైతే ఎలా వెళ్తాడో ఇక్కడ కూడా తండ్రికి వచ్చిన సందర్భంలో ఆ క్రిటికల్ సన్నివేశంలో మెంటల్గా డిప్రెషన్ అవుతూ తండ్రికి కలిగిన బాధలను తీర్చడం కోసం కొడుకుగా రాజ్ తరుణ్ 100 days ఎవరికి తెలియకుండా ఒక పేదవాడిగా తన కష్టం మీద తాను ఎదుగుతూ ఆ పోషించిన పాత్ర, రాము గారు సృష్టించిన ఆ క్యారెక్టర్ని తన భుజాలపై వేసుకొని అంత బరువైన క్యారెక్టర్ను మోయగలిగాడంటే నిజంగా రాజ్ తరుణ్ మెచ్చుకోవాలి భయ్. ఎందుకంటే బయట జరుగుతున్న సిచ్యువేషన్ వేరు. ఆయన గురించి ట్రోలింగ్ చాలా బాగా జరుగుతుంది. ఆయన ఎందుకు తప్పు చేశాడు, ఆయన కావాలని చేశాడా, నిజమే చేశాడా, ఆయన తప్పుడు మనిషి మంచి మనిషి అని చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడకూడదు. కానీ అంత ట్రోలింగ్ జరుగుతున్నా కానీ సినిమాలో లీనమైపోయి పెద్దోళ్ళు అందరూ ప్రతి ఒక్కరు అద్భుతంగా చూశారు. ఆ క్యారెక్టర్ బాగా అద్భుతంగా పోషించాడు. ఎందుకంటే పురుషోత్తముడని పెట్టేసుకొని బయట అంత జరుగుతుంటే ఈ టైటిల్ని నేను ఎలా మోయగలడు, ఆ పాత్రలో చేయగలడా అని అనుకున్నారు. ఎక్కడ బయట జరుగుతున్న సన్నివేశం గురించి ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడలేదయ్యా. సినిమాలో లీనమైపోయి చూశారు, పెద్ద చూశారు. రామాయణ మహాభారతంలో ఉండే డైలాగుల్ని గుక్క తిప్పుకోకుండా చెప్తుంటే పెద్దవాళ్ళు అయితే లేచి చప్పట్లు కొట్టారు. అంత అద్భుతంగా పోషించాడు అనమాట. అలాగే ప్రకాష్ రాజ్ గారి పాత్ర ఎండింగ్లో వచ్చిన సూపర్గా అనిపించేది. మురళీ శర్మ గారి పాత్ర అయితే సినిమాకి చాలా బాగా అనిపించింది. అలాగే రమేష్ గారి పాత్ర బాహుబలి తర్వాత మంచి క్యారెక్టర్ పడ్డది ఆమెకి. కొంచెం విలనిజం చూసిన ఎండింగ్ వచ్చరికే మారిపోతుంది. ఆమె కూడా ఒక మంచి వైపే వెళ్తుంది అనమాట. అక్కడక్కడ పాలిటిక్స్ కూడా చూపిస్తారు. బ్యాడ్ విలన్గా ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ చూపిస్తారు. చాలా బాగా అనిపించింది. ఆయన క్యారెక్టర్ కూడా వాళ్ళు కూడా పొందారు. వాళ్ళు కూడా వచ్చారు మాట్లాడారు సినిమా గురించి. చాలా బాగా అనిపించింది. అలాగే హీరోయిన్ మాల్వి మల్హోత్రా ముంబై నుంచి వస్తుందంటే మనం గ్లామరస్ ఊహించేసుకుంటాం. కానీ పల్లెటూరు వాతావరణం ఉండే గ్లామర్, లంగా ఓనిలో చీరలో ఉండే గ్లామర్ను చూపించారు భయ్య. వల్గర్గా కాకుండా ఒక సన్నివేశంలో కొంచెం ఏదో నడుము గాలి మన కూసి సన్నివేశం గుర్తొస్తుంది అనమాట. సో అంత గ్లామరస్గా చూపించారు, వల్గారిటీ లేకుండా. చాలా బాగా అనిపించింది. అమ్మాయిలు కూడా మళ్ళీ మాత్రం హీరోయిన్ కూడా చాలా బాగా పోషించింది పల్లెటూరు వాతావరణంలో ఉన్న క్యారెక్టర్ని. అలాగే పాటలు బాగున్నాయి. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అయితే సూపర్ అనిపించింది.
ఇచ్చేస్తుంది. ఒక ఇద్దరు కమెడియన్స్ ఉన్నారు, వాళ్ళ పాత్రలు కూడా చాలా బాగుంది. సినిమాకి బీజిఎం, పాటలు, అలాగే రాజధాని పాత్ర, రమేష్ గారి పాత్ర, సినిమాకి వెళ్ళాడు. నెంబర్ 1 క్యారెక్టర్ బాగా నవ్వుకున్నదంటే బ్రహ్మానందం గారి సూపర్ అనిపిస్తుంది. కుర్చీ మడతపెట్టి తర్వాత కుర్చీ గుర్తొచ్చాడు మనకంట. సూపర్గా ఉంది భయ్య. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చాలా బాగుంది. ఎటువంటి భేషాలు లేకుండా ప్రతి ఒక్కరు చూడొచ్చు. రాజధాని గురించి బయట ఏం జరుగుతుందో మనకు అనవసరం. సినిమా లాగా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. మంచి మూవీ పడ్డది. థ్యాంక్ యూ. పురుషోత్తముడు గెలిచాడు ఈ వారం. థ్యాంక్ యూ. పురుషోత్తముడు ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను. ఈ సినిమా డైరెక్టర్ రామ్ భీమన గారు ఒక అద్భుతాన్ని సృష్టించాడు, ఒక దృశ్య కావ్యాన్ని సృష్టించాడు. మాటలు, పాటలు. ఇన్నాళ్ల తర్వాత ఒక మంచి సినిమా చూసామన్న అనుభూతి ప్రేక్షకుడుగా నాకు కలిగింది. ఈ సినిమాలో నేను హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. ఒక రైతుల కడగళ్ళు, కష్టాలు ఏ విధంగా ఉంటాయో, అందమైన పూలు పూయించే రైతుకి ఎన్ని కష్టాలు ఉంటాయి. దాని మార్కెటింగ్లో, పండించటంలో, నీళ్లు పెట్టడంలో, వాటి యాజమాన్యం చేయటంలో అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించి, తనదైనటువంటి ఒక పరిష్కారాన్ని చూపించి, సినిమాని ఒక సీరియస్ సబ్జెక్ట్ వైపు కాకుండా ఒక అద్భుతంగా నడిపించినటువంటి కథను ఈ సినిమా చాలా బాగుంది. ఇన్నాళ్ల తర్వాత ఒక మంచి సినిమా చూశానన్న అనుభూతి మిగిలింది. అంత అందమైనటువంటి దృశ్య కావ్యంగా ఉంది. ప్రతి మాట, పాట ఏది వృధా కాలేదు. అద్భుతమైన సినిమా చూశాను. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఇలాంటి సినిమాలని ఆదరించుకోవాల్సిన అవసరం ప్రేక్షకులుగా మనం ఉంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇలాంటి సినిమాలు ఎన్నో మళ్ళీ వస్తాయి. సినిమాను బతికించుకుందాం. మళ్ళీ ఇలాంటి సినిమాలను ఆదరిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రాజబాబు అండి. నేను సుప్రసిద్ధ రంగస్థల సంగీత దర్శకుడిని. సినిమా చూశాను. ఇందులో నా మిత్రులు చాలామంది, ఆ పువ్వుల రైతేసిన రాయల హరిశ్చంద్ర గారు, హీరోయిన్ ఫాదర్ వేషం వేసినటువంటి నాగభైరవ అరుణ్ కుమార్ గారు, మరి వైట్ గెడ్డంతో ఆ గ్రూపులో రైతుల్లో ఉన్న బాబురావు, మరి ఇంకొక పిలక పెట్టుకుని ఇంకొకడు జార్జ్, మరి వీళ్ళంతా కూడా నా కొలీగ్స్ చాలామంది పిక్చర్లో ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళందరితో నేను ఎన్నో నాటకాలు చేశాను. అనుభవం ఉంది నాకు, సుమారు 50 ఏళ్ళ అనుభవం. పిక్చర్ చాలా బాగుందండి. మంచి బలమైన ఏనుగు లాంటి కథను ఎన్నుకున్నారు. రైతులంటే మామూలుగా ధాన్యం పండించే రైతులు, ఏవో పండించుకుని వెళ్ళిపోయే బజార్లలో మోసపోయే రైతులు, ఈ పువ్వులు అమ్ముకునే రైతు మీద ఈ సబ్జెక్ట్ చాలా బాగుంది. అందుట్లో స్టారింగ్ కూడా కాస్ట్లీ స్టారింగ్. రమ్యకృష్ణ గారు, కవిత గారు, ప్రకాష్ రాజ్ గారు, మరి మంచి హీరోయిన్ కొత్త వాళ్ళు చాలా బాగా చేశారు. కథాబలంతో సినిమా చాలా బాగుందండి. అద్భుతంగా ఆడుతుంది. నో డౌట్ అబౌట్ దట్. పిక్చర్ చాలా బాగుంది. బయట రాజధాని మీద కొన్ని కాంట్రవర్సీలు జరుగుతున్నాయి కదా, అంటే దానికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? ఇప్పుడు మరి అది మనం చెప్పలేము. మనం ఎలా చెప్తామండి? ఇప్పుడు అది ప్రైవేట్ లైఫ్, ఇది పిక్చర్ పరంగా అన్ని పాత్రలకే అందరూ సూట్ అయ్యారు. పిక్చర్ పరంగా ఓకే. ఆయన మీద బయట కాంట్రవర్సీ ఉంది. బయట జరిగే దానికి ఇక్కడ ఈ టైటిల్కి అంత సెట్ కాలేదని చాలామంది అంటున్నారు. అంటే మరి అది మీరు విలేకరులు మీరు చెప్పాలి బాబు. ఒక పెద్దవాడిగా కథాపరంగా బాగుంది బాబు. పెట్టిన డబ్బులకి ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వచ్చేస్తాయి. చూసిన ప్రేక్షకుడికి కడుపు నిండా ఆనందం దక్కుతుంది. నాయన చాలా ప్రేక్షకులకి వారలుగా ఒకసారి చూడండి, బాగుంటుంది పిక్చర్. చాలా బాగుంది. ఆస్పెక్ట్ బాగుంది. వాళ్ళు తీసుకున్నటువంటి పాయింట్ బాగుంది. చాలా చక్కగా ఉంది. లాస్ట్లో ప్రకాష్ రాజ్ గారి ఎంట్రన్స్ చాలా ఉద్వేగభరితంగా ఉంది. ఆయన ఎంట్రన్స్ అసలు రావటం 20 ఏళ్ళకి వెళ్ళిపోయినటువంటి రమ్యకృష్ణ గారి పేరిచ్చి చాలా బాగుంది. ఆయన దగ్గర సీక్వెన్సెస్, డైలాగ్ వాళ్ళంతా సూపర్ స్టార్స్గా మనం చెప్పేది ఏం లేదు. ఎనీహౌ పిక్చర్ చాలా బాగుందండి. మా అరుణ్ గారు అన్నగారు మీరు రావాలని అంటే ఎన్ని పనులున్నా ఆయన వేషం చుట్టానికి వచ్చాను. చాలామంది మిత్రులు నాకు ఈ పిక్చర్లో కనిపించారు. చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా దీన్ని బాగా మీరు కూడా చూడండి. అద్భుతంగా ఉంది పిక్చర్. ధన్యవాదాలు.